వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఎస్ అకాడమీ. దిస్ ఇస్ బైరాజు పోతురాజు. మనకి భారతీయ సమాజం యొక్క లక్షణాలు ఏమిటి అంటే, ఒక సమాజంలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి ఆ సమాజాన్ని మనం అంచనా వేయవచ్చు. అదే భారతీయ సమాజం అనేది ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని సమాజాల కంటే చాలా భిన్నమైనటువంటి లక్షణాలను కలిగి ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఎక్కువగా మనకి డైవర్సిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఈ డైవర్సిటీ అనేది ఎలా ఉంటుంది అంటే, భౌగోళిక పరమైనటువంటి డైవర్సిటీ ఉంది, రాజకీయ పరమైనటువంటి డైవర్సిటీ ఉంది, మతపరమైనటువంటి డైవర్సిటీ ఉంది, జాతిపరమైన డైవర్సిటీ ఉంది, భాషాపరమైన డైవర్సిటీ ఉంది. సో ఇన్ని డైవర్సిటీస్తో ఈ సమాజం కొనసాగుతుంది. దీంతో పాటు మనకేంటంటే కుల వ్యవస్థ అనేది భారత సమాజం యొక్క మరో ముఖ్యమైన లక్షణం. ఉమ్మడి కుటుంబం అనేది భారత సమాజం యొక్క మరో ముఖ్యమైనటువంటి లక్షణం. ఈ విధంగా కుల వ్యవస్థ, ఉమ్మడి కుటుంబంతో భారత సమాజం కొనసాగుతూ గ్రామీణ సమాజం అనేటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణంతో భారత సమాజం ఇవల్యూట్ కావటం జరిగింది. అంటే ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లో ఉండటం, గ్రామాల్లో ఎక్కువ మంది వ్యవసాయ వృత్తి మీద ఆధారపడి ఉండటం, సాంప్రదాయాలు, విలువలు, ఆచారాలు, కట్టుబాట్లు వాటికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వటం, ఇటువంటి లక్షణాలతో భారతీయ సమాజం అనేది ఆవిర్భవించి చాలా వందల వేల సంవత్సరాల పాటు ప్రయాణం చేయటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.